ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 73వ కీర్తన 23వ వచనం. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. దేవుడు మన దక్షిణ హస్తమును పట్టుకొని ఉన్నాడంట. మన కుడి చేతిని పట్టుకొని మనలను నడిపించు దేవుడు ఆయన. కొన్నిసార్లు భార్యాభర్తలు నడిచేటప్పుడు ఒకరి చేతులను ఒకరు పట్టుకొని నడుస్తూ ఉంటారు. భార్య భర్త చేతిలో తన చేయిని వేసినప్పుడు ఒక భద్రత తనకు ఉన్నదని, తన సహచరుడు తనతో కూడా నడుస్తున్నాడన్నటువంటి ధైర్యము ఆమెకు కలుగుతుంది. అలాగని బిడ్డలు తమ తండ్రి చేతిని పట్టుకొని నడిచేటప్పుడు తమ తండ్రి చేయి తమకు తోడుగా ఉన్నదన్న ధైర్యముతో వారు అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. భక్తుడు ఆ సత్యమును గ్రహించి పరమతండ్రి అయిన దేవునితో అంటున్నాడు, అయ్యా, నీవు నా కుడి చేయి పట్టుకొని ఉన్నావు. ఎందుకంట కింద భాగంలో నేను అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. ఆయన మీ కుడి చేయిని పట్టుకుంటే ఆయన తన ఆలోచన చొప్పున నిన్ను నడిపించెదడు. నీవు పాపమును ఆశించి పాపములోనికి పరుగులెత్తకుండా ఆయన నీ చేయి పట్టుకొని నీవు నడవలసిన మార్గాన్ని నీకు చూపుతూ నీకు ఆలోచనిచ్చి ఆయన నిన్ను నడిపించేటువంటి గొప్ప దేవుడు. వినాశనకరమైనటువంటి మార్గమును మీరు వెంబడించక అపాయములోనికి మీరు పడిపోకుండా దేవుడు నీ చేయిని పట్టుకొని తన ఆలోచన చొప్పున మిమ్మలను నడిపించేటువంటి గొప్పవాడు ఆయన. ఆయన చేయి ఎంత గొప్పది! షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిలోనికి ప్రవేశించినప్పుడు ఆయన హస్తమే వారిని అగ్నిలో నుండి కాపాడి వారికి చల్లదనమునిచ్చి వారిని బయటికి నడిపించినటువంటిది ఆ యొక్క హస్తమే. ఆ హస్తమే ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి నడిపించిన హస్తము. పాపము వైపు పరుగులెత్తినటువంటి ఎందరో భక్తుల జీవితాలని పాపములో పతనమైపోకుండా వారిని పైకి లేపినటువంటిది ఆ హస్తమే. సముద్రములో నీట మునిగిపోతున్నటువంటి పేతురుని జలములలో నుండి పైకి లేపినటువంటిది ఆ హస్తమే. కనుక నీ ఆత్మీయ నేత్రములను మీరు తెరచి చూసినప్పుడు దేవుని హస్తము మీ కుడి చేతిని పట్టుకొని తన ఆలోచన చేత మిమ్మలను నడిపించడము మీరు చూడగలుగుతారు. అనుదినము దేవుని సన్నిధిలో ప్రణమిల్లినప్పుడల్లా, ప్రభువా, నా చేయి విడవక నన్ను నడిపించుము, నేను నడవవలసిన మార్గమును నాకు బోధించుమని ప్రభువుని అడగండి. ఆయనే మీకు సమీపముగా ఉండి మిమ్మలను ఆదుకొని మీ కష్టాలన్నిటినీ పారదోలి మీ బలహీనతలన్నిటినీ పారదోలి అత్యధికమైన తన కృప చేత మిమ్మలను ఆశీర్వదించునుగాక. గనుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. నీ ప్రేమ చేత వారిని ఆదరించి దీవించమని, వారి కుడి చేయి మీరు పట్టుకున్నారన్న సత్యమును వారు గ్రహించే భాగ్యమును కలిగించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.